హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో సంకటహార చతుర్థి లేదా సంకష్టి ఎప్పుడు వచ్చింది, చంద్రోదయ సమయం, పీఠం పేరు, స్వామివారిని ఈ మాసంలో ఏ నామంతో పూజించాలి, ముడుపు ఎలా కట్టాలి, పూజా విధానం, అలానే వ్రతకథ అన్నీ పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో 17వ తేదీ శుక్రవారం రోజు మనకి సంకటహార చతుర్థి వచ్చిందండి. చవితి తిథి, ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2025 జనవరి 17వ తేదీ తెల్లవారుజామున 4:06 ప్రారంభమై 2025 జనవరి 18 శనివారం రోజు తెల్లవారుజామున 5:30 ముగిస్తుంది. ఇక చంద్రోదయ సమయం రాత్రి 9:32. ఏ రోజైతే చంద్రోదయ సమయం ఉంటుందో ఆ రోజే మనము సంకటహార చతుర్థి జరుపుకోవాలి. కనుక ఈ 2025 జనవరి మాసంలో 17వ తేదీ శుక్రవారం రోజు మనము సంకటహార చతుర్థి జరుపుకోవాలి. ఇక ఈ జనవరి నెలలో స్వామివారి పీఠం పేరు, నామం పేరు తెలుసుకుందాం. ఈ మాసంలో స్వామివారిని లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించాలి. స్వామివారి పీఠం పేరు సౌరపీఠం. ఈ సంకష్టి రోజు స్వామివారిని ఏ పువ్వులతో పూజించాలో తెలుసుకుందాం. సంపంగి పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, గెరిక, పద్మ పువ్వులు, కలువ పువ్వులు, గన్నేరు పువ్వులు, ఏది దొరకకపోతే ఎరుపు రంగు గులాబీ పువ్వులతో స్వామివారిని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందండి. ఇంకా సంకష్టి రోజు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు బెల్లంతో చేసిన పరమాన్నం కానీ, లేదా పాలతో చేసిన పాయసం కానీ, అరటిపండు, ఉండ్రాళ్ళు, గొగ్గుళ్ళు ఇలాంటివి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే విశేషమైన ఫలితం ఉంటుందండి. ఇంకా సంకష్టి రోజు వ్రత కథ అంటూ చాలా ముఖ్యం కదా. మనం పూజ ఆచరించుకునేటప్పుడు వ్రతం కథ ఎలా చదువుకోవాలి అన్నది, వ్రత కథ చదవడానికి అనుకూలంగా లేని వాళ్ళు విన్నా కూడా మంచి ఫలితం ఉంటుందండి. మన ఛానల్లో ఆల్రెడీ కథ విధానాన్ని నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే మీకు ఎండ్ కార్డ్లో ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మొదటిసారి సంకష్టహార చతుర్థి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముడుపు ఎలా కట్టుకోవాలి, చంద్రోదయ సమయంలో ఎలా పూజ చేసుకోవాలి, సంకష్టహార చతుర్థి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, పూజ పూర్తయిన తర్వాత ముడుపును ఇప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని ఏం చేయాలి అన్నీ పూర్తిగా వివరాలుగా నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా నేను ఎండ్ కార్డ్లో అలానే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఈ 2025 సంవత్సరంలో ప్రతి నెల సంకష్టహార చతుర్థి మనకి ఏ తేదీన వచ్చింది, ఏ తిథిన ప్రారంభమై ఏ సమయానికి ముగిస్తుంది అన్నది పూర్తిగా నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అది కూడా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి ముందుగా మీ దాకా వస్తుంది. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని, ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.